మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును బీఆర్ఎస్ స్వాగతిస్తోందన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రాజెక్టు పనుల్లో పేదలకు జరిగే నష్టాన్ని ఏ మేరకు న్యాయం చేస్తారనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామన్నారు. సీఎం రేవంత్ ఆవేశంతో మాట్లాడడం సరికాదన్నారు తలసాని. మూసీ ప్రక్షాళనపై ఆసక్తి లేని వారి గురించే సీఎం మాట్లాడుతున్నారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సీఎం వ్యక్తిగతంగా ఎవ్వరి పేరు ప్రస్తావించలేదన్నారు మంత్రి. మేము పునరుద్ధరణ కార్యక్రమానికి సహకరిస్తాం, కానీ పేదవాళ్ళకు జరిగేటువంటి నష్టం. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అవసరం లేదు అధ్యక్ష. దీంట్లో రెండు అంశాలు చాలా స్పష్టంగా కనిపిస్తానని మా గౌరవ సభ్యులు చెప్పినట్టు, వారికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం దానికి వ్యతిరేకంగా మాట్లాడాలన్నటువంటి ఆలోచన కానీ లేకపోగా వాళ్ళకి మద్దతుగా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోనే వాళ్ళు ఈ సభ నుంచి బయటికి పోయినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ రెండు రకాల నాలుకల ధోరణి ఇది రాష్ట్రానికి కానీ పేద ప్రజలకు కానీ మంచిది కాదని సందర్భంగా మీకు మనవి చేస్తూ అధ్యక్ష, ఈరోజు మనం అందరం ఇవాళ సభ్యుడు ఎడ్మా బొజ్జు మాట్లాడుతూ, అట్లాగే మన గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు ఈ ఈజీఎస్ స్కీమ్ పైన మాట్లాడుతూ, ఆ ఈజీఎస్ స్కీమ్ ద్వారా పేదలు మారుమూల ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ ఇబ్బందులు ఏ రకంగా దీని ద్వారా తొలగింపబడ్డాయో స్పష్టంగా సభకు వివరించారు అధ్యక్ష. అటువంటి చట్టం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు తప్పనిసరిగా సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాజకీయ కోణాల దగ్గర నుంచి కాకుండా ఒక మానవతా దృక్పథంతో మనందరం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే అధ్యక్ష, నేను కొన్ని అంశాలు ఈ చట్టంతో పాటు కొన్ని అంశాలు సభ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను అధ్యక్ష. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించినప్పుడు మనం కేవలం ఒక రాజకీయ అధికారాన్ని మాత్రమే మార్చలేదు అధ్యక్ష, సమాజాన్నే పునర్నిర్మించే ఒక గొప్ప యజ్ఞాన్ని ప్రారంభించాం. సామాజిక న్యాయం లేని రాజకీయ స్వాతంత్రం అర్ధరహితమని, గౌరవం లేని ఆర్థిక వృద్ధి అత్యంత బలహీనమైనదని మన రాజ్యాంగ నిర్మాతలు నమ్మారు కాబట్టే మనకు అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని కూడా అందించి ఇచ్చారు అధ్యక్ష. అందుకే భారతదేశం నాడే ఒక కఠినమైనటువంటి మార్గాన్ని ఎంచుకుంది అధ్యక్ష. ఆ మార్గమే ఒక పరివర్తనాత్మక శాసన నిర్మాణం, ట్రాన్స్ఫార్మేటివ్ లెజిస్లేషన్ తీసుకొని వచ్చి ఈరోజు మనం ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. సామాజిక మార్పు అనేది ఒక సుదీర్ఘ ప్రయాణం, ఒక్క రోజులో వచ్చేటువంటి కార్యక్రమం కాదు. దానికోసం అనేక రకాలైనటువంటి చట్టాలు ఈ భారతదేశంలో తీసుకొని రాబట్టే ఈరోజు తొలినాళ్లలో మనకు స్వాతంత్రం సిద్ధించినప్పుడు ఈ దేశం ఉన్నటువంటి జనాభా, ఆనాటి ఆహార ఉత్పత్తులు, ఆనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, వాటన్నిటి నుంచి అధిగమించడానికి అనేక చట్టాలు ఈ దేశంలో తీసుకుని వచ్చారు అధ్యక్ష. ఆ చట్టాలు అన్నిటి వల్లనే ఈరోజు దేశం ట్రాన్స్ఫార్మేటివ్గా మారి ఒక సామాజిక పరివర్తన చెందిన ఒక గొప్ప దేశంగా ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం అతి గొప్ప ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నటువంటి దేశంగా కానీ, లేకపోతే ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామ్య దేశంగా ఎదుగుతున్నటువంటి దేశంగా ఎదుగుతూ ఉందనంటే ఆనాటి నుంచి, ఆనాటి తొలినాళ్ల భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలు పెడితే మొన్నటి యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ వరకు తెచ్చిన చట్టాలు కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం తెచ్చిన చట్టాలు కావు. అవి సామాజిక నైతికతను సరిదిద్దే గొప్ప చట్టాలు మారాయి అధ్యక్ష. అందులో భాగంగానే మనం ఒక్కసారి ఆ చట్టాలన్నింటినీ కూడా ఒకసారి చూస్తే అధ్యక్ష, ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణ, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1973 అధ్యక్ష, ఈ చట్టం రాకుండా ఉంటే ఆ తెచ్చిన చట్టాన్ని తిరిగి తోడదామనో లేదా దాన్ని చంపేద్దామని ఆలోచన చేసి ఉంటే ఈరోజు దేశంలో ఇంత గొప్ప సామాజిక మార్పు వచ్చేది కాదు అధ్యక్ష. ఒక గొప్ప చట్టాన్ని తీసుకొని వచ్చి ఆ రోజు దేశంలో
భూస్వాముల దగ్గరనో జమీందారులు జాగీర్దారులు ఉన్నటువంటి భూమి లేని నిరుపేద ప్రజలకు పంచడమే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా 1950s తీసుకొచ్చినటువంటి తెలంగాణ టెనెన్సీ రైట్స్ యాక్ట్ ద్వారా భూములపై హక్కు కల్పించినటువంటి సంగతిని కూడా మనం మర్చిపోకూడదు. అలా చెప్పుకుంటూ పోతే అధ్యక్ష, బ్యాంక్స్ నేషనలైజేషన్. అధ్యక్ష, ఈరోజు దేశంలో ఆ రోజు తీసుకొచ్చినటువంటి 1969 14 జాతీయ ప్రైవేట్ బ్యాంక్స్ని ఈ దేశానికి అంకితం చేసి జాతీయం చేసి బ్యాంక్స్ ద్వారా కూడా ఈ సమాజంలో మార్పు రావాలని పెద్ద ఎత్తున నిర్ణయాలు జరిగాయి అధ్యక్ష. అట్లాగే 1980లో మరొక 6 ప్రైవేట్ బ్యాంక్స్ని పెద్ద ఎత్తున నేషనలైజ్ చేసి దేశానికి అందించడం వల్లనే క్రెడిట్ ప్రయారిటీస్ సెక్టర్స్ లైక్ అగ్రికల్చర్ కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే సామాన్యులు కానీ ఇవాళ బ్యాంకుల దగ్గర వెళ్ళి ఈరోజు మనం అప్పులు లేనటువంటి, అంటే సామాన్యుడు గిరిగిరి వడ్డీల దగ్గర పోకుండా బ్యాంకుల సైతం దగ్గరికి వెళ్ళి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ద్వారా, సోషల్ బ్యాంకింగ్ ద్వారా ఈరోజు ఆత్మగౌరవంతో అందుకోగలుగుతూ ఉన్నాం అధ్యక్ష. ఇదంతా కూడా వెల్త్ కాన్సన్ట్రేషన్ ఒక దగ్గర. ఇందాక సీతక్క గారు చెప్పినట్టు ఈ చట్టాన్ని ఏదో ఒక కుట్ర దాగి ఉందన్నటువంటి కుట్రను చాలా పటాపంచలు చేసి సభలో చెప్పారు అధ్యక్ష. ఒక పెద్ద కార్పొరేట్ సంస్థలకి, వ్యవస్థలకి ఈ చట్టం ద్వారా వాళ్ళ ఆత్మగౌరవంతో బతుకుతున్నటువంటి పేద మధ్యతరగతి సంబంధించినటువంటి కూలీల్ని ఆ కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేయడం కోసం ఈ చట్టంలో మార్పు తీసుకొచ్చారని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. అలా రాకుండా ఉండటం కోసమే, వాళ్ళందరూ ఆత్మగౌరవంతో బతకడం కోసమే ఆనాడు భూ సంస్థలు కానీ, లేకపోతే బ్యాంక్స్ నేషనలైజేషన్ కానీ పెద్ద ఎత్తున జరిపి వాళ్ళ ఆత్మగౌరవంతో బతకడం కోసం ప్రయత్నం చేస్తే కొన్ని దశాబ్దాల తర్వాత తిరిగి మళ్ళీ వీళ్ళందరినీ తీసుకుపోయి వాళ్ళకు అప్పచెప్పే కార్యక్రమం మొదలు పెడతా ఉన్నారు అధ్యక్ష. దాన్నే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తాం. ఈ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు అధ్యక్ష. వెల్త్ అనేది ఒక దగ్గర కాన్సన్ట్రేట్ కావటం అనేది ఎప్పుడు కూడా దేశానికి క్షేమం కాదు అధ్యక్ష. అట్లాగే ఈ చట్టాలతో పాటు అనేక చట్టాలు, డౌరీ అబాలిషన్ యాక్ట్ అధ్యక్ష, ఈ దేశంలో ఉన్నటువంటి దురాచారం 1961లో తీసుకొచ్చినటువంటి చట్టం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చింది. యాంటీ డౌరీ యాక్ట్ తీసుకొని వచ్చి ఆ డౌరీ యాక్ట్ ద్వారా ఎవరైనా కట్నం అడగటం కానీ తీసుకోవటం కానీ నేరం అని చెప్పింది. అడిగినా, తీసుకున్నా, ఇచ్చినా 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష వేస్తామనే చట్టం తీసుకురావటం వల్లే ఈ సమాజంలో పరివర్తన వచ్చింది అధ్యక్ష. అట్లాగే జమీందారీ వ్యవస్థ రద్దు చేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే అధ్యక్ష. హిందూ కోడ్ బిల్ తీసుకొని వచ్చి భారతదేశ సమాజంలో మహిళకి ఒక సమానమైనటువంటి గౌరవాన్ని తీసుకొచ్చింది. ఆనాటి వరకు ఈ దేశంలో ఉన్నటువంటి ఏ కులంలో వాళ్ళకైనా, ఏ వర్గంలో ఉన్నటువంటి వాళ్ళకైనా, ఏ మతంలో ఉన్నటువంటి మహిళకైనా ఈ దేశంలో హక్కు లేదు అధ్యక్ష. అటువంటి హక్కుని కేవలం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే హిందూ కోడ్ బిల్ యాక్ట్ తీసుకొని వచ్చి ఇలా పెద్ద ఎత్తున న్యాయం చేసింది. అట్లాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్, అట్లాగే 20 పాయింట్ ఎకనామిక్ ప్రోగ్రామ్స్ అధ్యక్ష, అట్లాగే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అధ్యక్ష. ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో లీగల్లీ చట్టబద్ధంగా ఆహార భద్రత హక్కులు కల్పించడం, 75% గ్రామీణ ప్రాంతాలకి, 50% నగర ప్రాంతాలకి పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా క్వాలిటీ ఫుడ్ అఫోర్డబుల్ ప్రైస్తో లీగల్ రైట్గా ఒక చట్టాన్ని తీసుకుని అప్పటి వరకు వెల్ఫేర్ స్కీమ్స్గా ఉన్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చట్టంగా మార్చి ఒక హక్కుగా తీసుకుని వచ్చాం. అదొక చట్టం అధ్యక్ష. అట్లాగే రైట్ టు ఎడ్యుకేషన్ 2009 యాక్ట్ అధ్యక్ష, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, a fundamental right for all children is 6 years to 14 years వరకు. Legal right, quality elementary education in neighborhood schools without any financial burden అధ్యక్ష. ఇటువంటి చట్టం ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు కూడా ప్రాథమిక హక్కుగా విద్య అభ్యసించడం అనేది ఒక ప్రాథమిక హక్కుగా చట్టాన్ని తీసుకొని వచ్చింది. అది కూడా పెద్ద ఎత్తున ఈ సామాజిక మార్పుకు ఉపయోగపడుతుంది. అట్లాగే అధ్యక్ష, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అధ్యక్ష, ఒక్కసారి బ్యూరోక్రటిక్ లేకపోతే గవర్నెన్స్లో బంధింపబడినటువంటి అనేక విషయాలు
ఒక సామాన్యుడు పౌరుడు సైతం బయటకు వచ్చి ఒక నాకు హక్కు ఉంది, ఇందులో ఏం జరుగుతుందో నాకు సమాచారం ఇవ్వండి అని అడిగేటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చి ఈ దేశంలో పారదర్శకతను తీసుకొచ్చినటువంటి ఆ చట్టం ద్వారా ఈ దేశంలో పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు ఉపయోగపడ్డది. అట్లాగే అధ్యక్ష, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేజ్ కాంపోనెంట్ కానీ లేకపోతే మెటీరియల్ కాంపోనెంట్, ఇందాక మిత్రుడు మాట్లాడుతూ ఏంటి ఆ చట్టానికి ఈ చట్టానికి ఉన్నటువంటి మార్పు అని మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. తప్పనిసరిగా దానికి కూడా నేను సమాధానం చెప్తాను అధ్యక్ష. ఇలా అనేక చట్టాలు తీసుకొని వచ్చి ఈ దేశ రాజకీయ స్వాతంత్రం నుంచి, ఆర్థిక స్వాతంత్రం నుంచి, సామాజిక స్వాతంత్రం నుంచి, ఆత్మగౌరవంతో బతకటానికి కావాల్సిన అన్ని వర్గాలకి రకరకాల చట్టాల్ని అనాదిగా తీసుకొని వచ్చినటువంటి చట్టంలో ఒక భాగమే నేషనల్ ఎంప్లాయ్మెంట్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అధ్యక్ష. ఇది మహాత్మా గాంధీ గారి పేరు మీద పెట్టాము అధ్యక్ష. దేశంలో ప్రతి ఒక్కళ్ళం మహాత్మా గాంధీని జాతిపితగా కొలుస్తాం అధ్యక్ష. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, కులాలు మతాలు ప్రాంతాలకు తేడా లేకుండా అందరం మహాత్మా గాంధీని జాతిపితగా కొలుస్తాం అధ్యక్ష. ఎందుకంటే ఆయన ఒక పెద్ద బారిస్టర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో నలిగిపోతున్నటువంటి భారతదేశ సమాజానికి స్వాతంత్రం అందించాలనేటువంటి ఒక తపనతో అన్నింటినీ వదిలిపెట్టుకొని వచ్చి ఇక్కడ ఈ జాతి మొత్తం కోసం ఆయన తప్పించాడు అధ్యక్ష. పనిచేశాడు, పాదయాత్ర చేశాడు, సమస్యలు అర్థం చేసుకున్నాడు. ఈ సమాజంలో రాజకీయ స్వాతంత్రం ఒకటే కాదు, ఒక సామాజిక స్వాతంత్రం, పరివర్తన, గ్రామ స్వరాజ్యం కూడా రావాలని చెప్పి ఈ సమాజంలో అనేక రుగ్మతలకి రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చాడు. ఆ రిఫార్మ్స్లో భాగమే హిందూ ముస్లిం భాయి భాయ్ అని చెప్పినటువంటి నినాదం, దళిత జనోద్ధరణ అనేటువంటి నినాదం, అంటరాని తరానికి వ్యతిరేకంగా ఆయన నిర్ణయించిన నినాదం, ఇవన్నీ కూడా కేవలం రాజకీయ స్వాతంత్రం ఒకటే కాదు, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించడానికి కూడా పెద్ద ఎత్తున ఆయన పోరాటం చేసి జీవితాన్ని అంకితం చేశాడు అధ్యక్ష. అటువంటి జీవితాన్ని అంకితం చేసినటువంటి మహాత్మా గాంధీని ఈ దేశ స్వాతంత్రానికి నాంది పలికినటువంటి గొప్పవాడిని ప్రపంచ దేశాలన్నీ కొలుస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఈ దేశంలో ఉన్నటువంటి రుగ్మతలే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఈరోజు హింస అన్నిటికీ కూడా ఏకైక మార్గం ఒకటే సమాధానం, గాంధీయిజం అని చెప్పేసి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు ఈరోజు గాంధీయిజం ఒకటే ఈ ప్రపంచ మానవాళిని కాపాడుతుందని చెప్తున్నటువంటి ఈ తరుణంలో ఈ దేశం అంతా గొప్పగా భావించేటువంటి మహాత్మా గాంధీ అధ్యక్ష ఒక్కసారి ఆలోచన చేయండి. మనం అందరం గొప్పగా కొలుస్తూ ఉంటే, స్వాతంత్రం తెచ్చుకున్న సంబరాలు చేసుకుంటా ఉంటే, జాతిపితగా అతను కొలుస్తూ ఉంటే, స్వాతంత్రం వచ్చిన 6 నెలల లోపులోనే పట్టపగలు డే లైట్ తుపాకీ తీసుకొని కాల్చినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఆలోచన విధానాన్ని ఈ దేశంలో ప్రవేశపెట్టడం కోసం ఆలోచన చేస్తూ ఉంటే ఇది ఎక్కడ దుర్మార్గం అధ్యక్ష? మనిషిని భౌతికంగా నిర్మూలించారు. ఇవాళ ఆయన పేరును కూడా తొలగిస్తా అని చెప్తున్నారు. ఆయన పేరుని తొలగించవచ్చు, మనిషిని భౌతికంగా తొలగించవచ్చు, కానీ ఆయన సిద్ధాంతాలు మాత్రం ఈ దేశం నుంచే కాదు ఈ ప్రపంచం నుంచి కూడా మీరు ఎవరు తొలగించలేదు. ఇది మహాత్మా గాంధీకి ఉన్నటువంటి గొప్ప లక్షణం. అటువంటి మహాత్మా గాంధీ గారి పేరు మీద ఆనాడు యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఆలోచన చేసి ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది నిరుపేద ప్రజలు అధ్యక్ష, నాకు తెలియదు మహేశ్వర్ రెడ్డి గారికి వారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సభ్యులకి వాస్తవాలు తెలుసో తెలియదు. సభ్యుడు మాట్లాడాడు ఎడ్మా బొజ్జు, ఎవరికి తెలుసో తెలియదో కానీ నేను మాత్రం నా తల్లిదండ్రులు ఉపాధి హామీ పథకం ద్వారా పని చేసుకుని నన్ను చదివించారు. ఉపాధి హామీ పథకం దొరక్కపోతే నేను ఇంకెక్కడికో సూర్యాపేటలో పని చేసుకుంటుంటే బిడ్డ అక్కడి దాకా పోవాల్సిన అవసరం లేదు, మన ఊర్లో కూడా ఉపాధి హామీ పథకం దొరుకుతుంది, ఇక్కడ రండి అని చెప్పి ధైర్యం ఇచ్చి నన్ను పిలిపించారు. అటువంటి ఉపాధి హామీ పథకంతోనే నా తల్లిదండ్రులు నన్ను చదివిస్తే నేను ఎదిగి ఇక్కడ ఈరోజు తెలంగాణ చట్టసభల్లో కాలు మోపి ఆ చట్టం కోసం నేను మాట్లాడుతున్న ఆ బాధ ఏంటో నాకు తెలిసిందని చెప్పినటువంటి సభ్యుడు మాటలైనా అర్థం చేసుకోవాలి కదా. మీరు మాట్లాడుతూ ఉన్నారు, సీతక్క మాట్లాడితే ఎందుకమ్మా అంత కోపం అని, లేకపోతే మహాత్మా గాంధీ గురించి చెప్తున్నావు అని చెప్తున్నారు. ఎస్, సీతక్క గారు ఏం చెప్పారు మీకు? మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా ఈ సమాజంలో బాధపడుతున్నటువంటి
ఇబ్బంది పడుతున్నటువంటి పేదవాళ్ళకి ఆ చట్టం ద్వారా వాళ్ళకి ఏ రకంగా ఉపాధి దొరికింది, ఏ రకంగా ఆత్మగౌరవంతో బతికారు, అటువంటి గొప్పవాళ్ళు తీసుకొచ్చిన చట్టంతో తీసుకొచ్చినటువంటి పేర్లు మహాత్మా గాంధీ, అంబేద్కర్, నెహ్రూ. అధ్యక్ష, మహేశ్వర్ రెడ్డి గారి గురించి కూడా నేను చెప్తాను, మీరు మాట్లాడిన సబ్జెక్ట్ గురించి చెప్తున్నాను. అధ్యక్ష, ఏం తప్పు చేశారు అధ్యక్ష మహాత్మా గాంధీ? ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావటం తప్ప? ఏం తప్పు చేశాడు అధ్యక్ష డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్? ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని అందించడం తప్ప? ఏం చేశారు తప్పు అధ్యక్ష జవహర్లాల్ నెహ్రూ గారు? ఈ దేశానికి పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చాడు. ఈ దేశానికి కనీసం ఆహార ధాన్యం ఉత్పత్తి చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో, గుండు సూది కూడా ఉత్పత్తి చేసుకోలేని పరిస్థితుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీని ఈ దేశానికి తీసుకొచ్చారు. ఈ దేశానికి రకరకాలైనటువంటి ప్రణాళిక తీసుకొని వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున పెరిగిన జనాభా, తీసుకొచ్చినటువంటి గ్రీన్ రివల్యూషన్, వీటన్నిటితో ఈరోజు ఈ దేశంలో ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసుకొని మనందరికీ కాదు ప్రపంచానికి కూడా ఎగుమతి చేసుకునే పరిస్థితిలోకి ఈ దేశాన్ని తీసుకువెళ్ళారు అంటే ఆనాడు ఆ పాలకులు దూరదృష్టితో తీసుకొచ్చిన ఆలోచనలే తప్ప ఇటువంటి కుంచిత భావాలతో ఉన్నటువంటి వాటిని నిర్మూలించుకొని కూల్చేటువంటి కార్యక్రమాలు చేసి ఉంటే ఈరోజు దేశం ఈ పరిస్థితిలో ఉండేది కాదు. మీరు ఈరోజు ఆలోచన కూడా చేసేవాళ్ళు కాదు. అధ్యక్ష, మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్కి మీరు ఏం చేశామని మీరు బాధపడుతున్నారని అడుగుతున్నాను. నేను చెప్తాను ఏం చేశారు. అధ్యక్ష, ఏం చేయలేదు మీరు. మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా డిస్ట్రెస్ మైగ్రేషన్ అనేది లేకుండా చేసినటువంటి స్కీమ్కి ఈరోజు మీరు ఏం చెప్తా ఉన్నారు? ఆ స్కీమ్ ద్వారా ఈ రాష్ట్రంలో ఏ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైనా పని కావాలని అడిగే హక్కు ఉంటే ఈరోజు అది కాదు, మేము గుర్తించి ఈ స్కీమ్ ద్వారా పొందుపరిచినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకే దాన్ని మేము రికగ్నైజేషన్ చేసిన దానికే మేము ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం? అధ్యక్ష, మీరు డిసైడ్ చేసి ఇవ్వటం కాదు, ఈ దేశంలో పుట్టిన ప్రతి గ్రామంలో పుట్టిన ప్రతి పౌరుడికి కూడా ఉపాధి పొందే హక్కు ఆ చట్టం కల్పిస్తోంది. ఆ రకంగానే ఉండాలి. అది తొలగించేటువంటి హక్కు మీకు లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఎక్స్ప్లాయిటెడ్ అన్స్కిల్డ్ మాన్యువల్ లేబర్ లేకుండా ఆ చట్టం తీసుకొస్తే మీరేం చేస్తూ ఉన్నారు? ఈరోజు మీరు మార్చినటువంటి చట్టం ద్వారా వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడానికి కావాల్సిన విధంగా మీరు సంవత్సరంలో వ్యవసాయ పనులు జరిగేటప్పుడు 60 రోజులు పనులు ఉండవని చెప్తా ఉన్నారు. లేకపోతే కార్పొరేట్ సెక్టార్ ద్వారా పెద్ద పెద్ద కాంట్రాక్టులు పనిచేసేటువంటి వాళ్ళకి వనరులు కల్పించడానికి మానవ వనరుల ద్వారా ఇంటికి కూలీలు కల్పించడం కోసం దీంట్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈజ్ ఇట్ నాట్ అన్ ఎక్స్ప్లాయిటేషన్? అధ్యక్ష, నా ఎదురు కూర్చున్నటువంటి మిత్రుడు ఉన్నాడు, కామ్రేడ్ సోదరుడు కోనవేని సాంబశివరావు గారు. నాకు తెలుసు ఖమ్మం జిల్లాలో కానీ మిగతా జిల్లాలో. అధ్యక్ష, ఒక తవ్వెడు కూలి పెరగటానికి, ఒక మారిగడు కూలి పెరగటానికి, లేకపోతే ఒక 10 రూపాయలు కూలి పెంచాలని అంటే నేను గతంలో కొన్ని దశాబ్దాల క్రితం చూసేవాడు. పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం ఉద్యమాలు జరిగాయి. ప్రతి సంవత్సరం రోడ్డు మీద కూలీలు వచ్చి ఉద్యమాలు చేసిన ప్రతి సందర్భంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉంటే, లాఠీల ఛార్జీలు జరుగుతూ ఉంటే, రక్తం చిందుతూ ఉంటే, అటువంటిది ఏమీ లేకుండా అటువంటి ఒక్క సంఘటన కూడా జరగకుండా ఉండే విధంగా కేవలం ఒక చట్టం ద్వారా ఒక్కటేసారి 100 రూపాయలుగా పెంచి ఈ దేశంలో ఒక సామాన్య కూలీకి ఎటువంటి ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు. ఈ చట్టం ద్వారా మీకు అన్ని కల్పిస్తున్నాను, 100 రూపాయలు మీకు రోజు కూలి వస్తుందని చెప్పి చట్టం తీసుకొచ్చిన గొప్ప చట్టం అధ్యక్ష. ఇట్స్ ఏ సైలెంట్ రెవల్యూషన్, ఒక నిశ్శబ్ద విప్లవం. ఆ రకంగా ఈ దేశంలో తీసుకొచ్చిన నిశ్శబ్ద విప్లవానికి ఈరోజు మీరు తూట్లు పడుస్తూ దాన్ని మార్చేసి ఇంకా మేమేదో చేస్తున్నామని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తే ఎట్లా అధ్యక్ష? ఇది పేదల కోసం, ప్రజల కోసం, రైతుల కోసం, ఈ సమాజంలో అన్ని వర్గాల కోసం ఆలోచన చేసి ఆనాటి ప్రభుత్వాలు తీసుకొచ్చే చట్టాలని కేవలం కొన్ని కార్పొరేట్ శక్తులతో నడుపుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆలోచన విధానంతో మీ రోజు ఈ చట్టాలని తూట్లు పొడవాలని ప్రయత్నం చేస్తే తాత్కాలికంగా మీకు ఏమైనా మేలు జరుగుతుంది తప్ప శాశ్వతంగా జరిగేది కాదు. ఇప్పుడే కూల్ రేట్లు పెంచాలని మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. కూల్ రేట్లు పెంచాలని ప్రతి సంవత్సరం ఉద్యమాలు జరిగాయి. నేను చెప్తాను, ఇవాళ అటువంటి ఉద్యమాలు లేవే. అధ్యక్ష, సబ్జెక్ట్ మీరు
ఏ ఎక్స్ప్లాయిటేషన్ అయితే అన్స్కిల్డ్ లేబర్కి ఉండకూడదని మేము చట్టం తీసుకొచ్చామో అదే అన్స్కిల్డ్ లేబర్ ఎక్స్ప్లాయిట్ చేయటం కోసం మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, మేము ఆనాడు చట్టంలో ఇంక్లూజివ్ గ్రోత్ ఉండాలని మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్లో అనేక రకాలైనటువంటి అంశాలను పొందుపరిస్తే ఇవాళ మీరు ఇంక్లూజివ్ గ్రోత్ అనేది లేకుండా డీవియేట్ చేసి ముందుకు పోతా ఉన్నారు. లైవ్లీహుడ్ సెక్యూరిటీ అనేది లేకుండా చేస్తూ ఉన్నారు. ఆ సెక్యూరిటీ లేకుండా మీరు తూట్లు పొడుస్తూ ముందు తీసుకొని పోయేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అధ్యక్ష, రైట్ టు వర్క్ నుండి వర్క్ ఓన్లీ ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ పర్మిట్స్. మా చట్టం ఏమో రైట్ టు వర్క్ అనేటువంటి ఒక హక్కును కల్పిస్తే వర్క్ ఓన్లీ ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ పర్మిట్స్ అంటే మీరు పర్మిట్ చేస్తేనే మేము పని చేయాలి, మీరు పర్మిట్ చేస్తేనే మాకు కూలి ఇవ్వాలి. ఇది ఎక్కడ అన్యాయం? ప్రజలు 100 రోజులు పనులు కల్పించుకునే హక్కు నుంచి మీరు కాల్ రైజ్ చేస్తారు. ప్రస్తుత యాక్ట్ ప్రకారం పంచాయతీ మరియు గవర్నమెంట్ బడ్జెట్ ప్రభుత్వం కేటాయిస్తేనే సంవత్సరం ఆశాంతం ఎప్పుడైనా పని కల్పించుకునే డిమాండ్ హక్కు ఆనాడు ఉంటే ఇవాళ నో వర్క్ ఇన్ పీక్ సీజన్. ఏంటి అధ్యక్ష నో వర్క్ ఇన్ పీక్ సీజన్? ఎందుకు ఉండొద్దు పీక్ సీజన్లో? సప్లై అండ్ డిమాండ్ అధ్యక్ష, సప్లై అండ్ డిమాండ్. మీకు పనుల కాలంలో లేబర్కి మీ ఇష్టారీతులు వేరే దగ్గర ఏ పని దొరకపోతే మీ ఇష్టం వచ్చినటువంటి రేట్లు కూల్ రేట్లు ఫిక్స్ చేస్తే ఆ రేట్లకే పని చేయాల్సినటువంటి దుస్థితి నుండి బయటపడాలనే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రకంగా ఉండకూడదనే ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. మీరు మళ్ళీ తిరిగి ఈరోజు సీజన్లో మీకు పని కల్పించాం, ఆ 60 రోజులు పని ఎత్తేస్తాం, మీరు వాళ్ళ మీద ఆధారపడి బతకాలి అని అంటే ఇది ఎక్కడ న్యాయం? ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది నిరుపేద ప్రజల్ని మీరు వాళ్ళ మీద పడేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. అది మా సీతక్క గారు ఇందాని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా పని చేసుకునే హక్కు ఉంటే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఎక్కడ అనుమతిస్తే అక్కడే ఆ పంచాయతీలో విబిజీ రామ్జీ ఎక్కడ ఇది ఎక్కడ అధ్యక్ష నోటిఫైడ్ చేసిన పంచాయతీలోనే పనిచేయాలి. అట్లాగే అధ్యక్ష, ఇందాక మీరు మాట్లాడుతూ మీకు ఎక్కడ భారం పడుతుంది, ఎందుకు భారం పడుతుంది? అధ్యక్ష, జాతీయ ఉపాధి హామీ పథకం, జాతీయ హామీ ఉపాధి పథకంలో 100% వేజ్ కాంపోనెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. మీరు 90% 90% కాదు, వేజ్ కాంపోనెంట్ 100%. ఉండండి సార్, వేజ్ కాంపోనెంట్ 100% చూసుకోండి సార్. మళ్ళీ ఒకసారి మీరు వేజ్ కాంపోనెంట్ 100% అధ్యక్ష. ఆ 100% నుంచి మీరు మెటీరియల్ కాంపోనెంట్ గురించి చెప్తా ఉన్నట్టుంది. మెటీరియల్ కాంపోనెంట్ 75%, 25% స్టేట్ గవర్నమెంట్. వేజ్ కాంపోనెంట్ మాత్రం 100%. ఇవాళ ఏంటి మీరు చేస్తూ ఉన్నారు అధ్యక్ష? 60-40. ఎందుకు అధ్యక్ష 60-40? జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి 100% వేజ్ కాంపోనెంట్ ఉన్నదాన్ని ఇవాళ 60%, 60-40 అని ఎందుకు పెడతారు అధ్యక్ష? అంటే ఏ రకంగా మీరు రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్ని కోతబెట్టి రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్ని ఏ రకంగా మీకు వాట్ రైట్ యు హ్యావ్? అధ్యక్ష, ఇందాక మా మంత్రి గారు ఇందాక డివల్యూషన్ చెప్తే మీరు ఏదో మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఈరోజు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. ఎందుకు రాదు మాకు అధ్యక్ష? ఆ రేషియోలో ఈ రాష్ట్రాలకు రావాల్సింది ఇవ్వాల్సింది పోయి ఇంకా మీరు 60-40% అని చెప్పి ఈ రాష్ట్రాల మీద భారం వేస్తామంటే ఏం చేద్దామని అధ్యక్ష. అధ్యక్ష వినండి అధ్యక్ష, మహారాష్ట్ర అధ్యక్ష కర్ణాటక రాష్ట్రం 100 రూపాయలు కాంట్రిబ్యూట్ చేస్తే అధ్యక్ష 25 నుంచి 30 రూపాయలు ఆ రాష్ట్రానికి ఇస్తూ ఉన్నారు. అధ్యక్ష తమిళనాడు 100 రూపాయలు కాంట్రిబ్యూట్ చేస్తే 35 నుంచి 40 రూపాయల మధ్యలో తిరిగిస్తూ ఉన్నారు. అధ్యక్ష తెలంగాణ 100 రూపాయలు కాంట్రిబ్యూట్ చేస్తే 35 నుంచి 40 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అదే ఉత్తరప్రదేశ్ 100 రూపాయలు కాంట్రిబ్యూట్ చేస్తే 300 నుంచి 350 రూపాయలు ఇస్తూ ఉన్నారు. బీహార్ 100 రూపాయలు కాంట్రిబ్యూట్ చేస్తే 500 నుంచి 600 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఏం తప్పు చేసినాయి అధ్యక్ష దక్షిణాది రాష్ట్రాలు?
దక్షిణాది రాష్ట్రాలు ఏం చేసినాయి? ఏం తప్పు చేశాం మేము? ఈ దేశానికి కాంట్రిబ్యూట్ చేయటం తప్ప, ఈ దేశానికి జీడిపి కాంట్రిబ్యూషన్లో పెద్ద ఎత్తున మేము చేయటం తప్ప, కాంట్రిబ్యూట్ చేసిన ప్రకారం మాకు ఇవ్వాల్సింది పోయి ఇవ్వకపోగా ఇంకా జాతీయ ఉపాధి హామీ పథకం కింద 100% వేజ్ కాంపోనెంట్ ఉంటే ఈరోజు 60-40 చేశాం. అడ్మిన్లో 100% ఉంటే 60-40 చేశాం. మెటీరియల్ కాంపోనెంట్లో 75-25% ఉంటే 60-40 చేశాం. ఏంది ఇది? ఎవరి సొమ్ముని ఎవరు దారాదత్తం చేస్తున్నారు అధ్యక్ష? ఈ రాష్ట్రం నుంచి కాంట్రిబ్యూట్ చేసేదాన్ని మీరు తీసుకొని పోయి ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వకపోగా మీరు ఈ రకంగా రాష్ట్రాల మీద ఒత్తిడి చేస్తూ ఉన్న చట్టాలను తూట్లు పడుస్తూ అందులో ఉన్నటువంటి మార్చడమే కాకుండా దానికోసం అయ్యే ఖర్చును కూడా 60-40 అని పెట్టడం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. తప్పనిసరిగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీంట్లో మార్పు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. అట్లాగే గతంలో చట్టం ప్రకారం కాంట్రాక్టర్స్ని బ్యాన్ చేసేది ఉంది అధ్యక్ష. ఐ థింక్ మీ అందరూ తెలిసే ఉంటుంది. మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో ఎక్కడ కాంట్రాక్టర్స్కి ఏమాత్రం అవకాశం లేదు. కేవలం లేబర్తోనే పని చేయించాలి. ఇవాళ కాంట్రాక్టర్స్ కూడా మీరు అవకాశం కలిగించేటట్టు జీరామ్జీ కాంట్రాక్టర్స్ ఆర్ అలౌడ్ త్రూ కన్వర్జెన్స్. అంటే ఎవరి కోసం ఇది? తేడా లేదా ఇది? కాంట్రాక్టర్స్ లేకుండా మొత్తం స్కీమ్ ద్వారా ఓన్లీ పని వాళ్ళతో చేపించాల్సిన పథకాన్ని మీరు తోట్లు పడుస్తూ కాంట్రాక్టర్స్ ఆర్ అలౌడ్ త్రూ కన్వర్జెన్స్ అని పెట్టారు. అయిపోయా స్కీమ్ అంతా ఖతం అయిపోయా. నేనేం చేయలేదని చెప్తారు మళ్ళీ. అధ్యక్ష, మీరు బాండెడ్ లేబర్ని పెరగటానికి లేకపోతే లేబర్ మైగ్రేషన్ చేయటానికి, ఉమెన్ పార్టిసిపేషన్ లేకుండా చేయటానికి, దళిత అండ్ ఆదివాసీ ఫ్యామిలీస్కి పెద్ద మొత్తంలో నష్టం చేయటానికి, అన్ఎంప్లాయ్మెంట్ పెంచి వీళ్ళందరూ ఎక్స్ప్లాయిటేషన్ చేసేటువంటి కార్పొరేట్ సంస్థల మీద బతకటానికి కావాల్సిన అన్నీ అందులో పొందుపరిచి ఈరోజు జీరామ్జీ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఈ దేశం మీద పడి రుద్దుతూ ఉంటే, ఈ దేశ సామాజిక ఆర్థిక రాజకీయ మార్పు కోసం చట్టాలు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీగా ఎట్లా చూస్తూ ఊరుకుందాం అధ్యక్ష? అబద్ధాలు ఏముంది? చట్టంలో ఉన్నదాన్నే నేను చదివి వినిపిస్తూ ఉన్నాను. నేను పొరపాట్లు కూడా వేరే చదవట్లేదు అధ్యక్ష. అధ్యక్ష, మీకు తెలియదు కాదా? మీకు కూడా తెలుసు కదా, గ్రామాల నుంచి నగరాలకు వలసపోతూ ఉన్నారు పెద్ద ఎత్తున. వలసపోయేటువంటి బ్రతుకులు ఎంత అన్యాయం అయిపోతాయో తెలుసు కాబట్టే అలా వలసపోకుండా ఏ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ గ్రామంలోనే ఉపాధి దొరికేటట్టుగా చేస్తే, ఇవాళ మీ వలన గ్రామాలు వదిలిపెట్టి వలసపోయి నగరాల్లో బతకాల్సిన పరిస్థితులు ఏర్పడితే ఈ దేశాన్ని రాష్ట్రాన్ని రక్షించాల్సిన బాధ్యత, అటువంటి పరిస్థితులు లేకుండా ఉండాలని చట్టాలు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీగా మేము డెఫినెట్గా వాటి కోసం కొట్లాడతాం, నిలబడతాం, పోరాటం చేస్తాం, వాళ్ళ పక్షానే ఉంటాం అధ్యక్ష. అధ్యక్ష, నేను మీ అందరికీ ఒకటే కోరుతా ఉన్నాను. ఇది పేద కూలికి బేరమాడే శక్తిని నశింపజేస్తా ఉంది. గత చట్టం ద్వారా తన కూలీ ఫిక్స్డ్గా భారత ప్రభుత్వం నిర్ణయించి ఇస్తే అక్కడ ఎక్కడ బేరమాడటానికి అవకాశం లేకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆత్మగౌరవంతో బతికే విధంగా అతనికి అవకాశాలు కలిగించారు. ఈరోజు మీరు ఇందులో పొందుపరిచిన అంశాల వలన ఆ బేరమాడే శక్తి పూర్తిగా అతను నష్టపోతా ఉన్నాడు. ఇది అత్యంత ప్రధానమైనటువంటి అంశం. అట్లాగే గ్రామీణ మహిళలకు స్వాతంత్ర ఆర్థిక శక్తిని కూడా నశించిపోతా ఉంది. ఈ నశించిపోతున్నటువంటి క్రమంలో మనమందరం ఈ చరిత్రలో భాగస్వాములుగా మిగిలిపోతా ఉన్నాం. మారుతున్నటువంటి ఈ సామాజిక పరివర్తనలో జరుగుతున్నటువంటి ఈ నిర్ణయాల్లో మనమందరం భాగస్వాములై ఆ భాగస్వాములో చరిత్రలో దోషులుగా నిలబట్టడానికి మాత్రమే ఎవరు సిద్ధంగా లేము అధ్యక్ష. చరిత్ర విషయంలో మనమందరం గమనించాల్సిన ఒక విషయం, మనల్ని చరిత్ర ఎప్పుడూ అంచనా వేస్తూనే ఉంటుంది. మనం దేనిని కాపాడాం, దేనిని కూల్చివేశాం అనేటువంటి అంశాన్ని ఎప్పుడు గమనిస్తూనే ఉంటుంది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఒక పవిత్రమైనటువంటి హామీ. దీన్ని బలహీనపరచడం అంటే
పేదరికానికి వ్యతిరేకంగా మనం చేస్తున్నటువంటి యుద్ధంలో మనం అందరం వెనకడుగు వేయటమే. నాకు తెలిసి ఈ సభలో ఉన్నటువంటి ఏ సభ్యుడు కూడా ఈ పేదరికానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి యుద్ధంలో వెనకడుగు వేస్తారని నేను అనుకోవట్లేదు. వెనకడుగు వేయకుండా ఆ పేదరికాన్ని జయించటానికి పడుతున్నటువంటి పోరాటంలో మనం అందరం కూడా వాళ్ళకి శక్తినిచ్చి ముందుకు నడిపించేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. అలా భాగస్వాములు కాకుండా కేవలం ఏదో రాజకీయ అవసరాల కోసమే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడితే చరిత్ర మనం క్షమించదు అధ్యక్ష. చరిత్ర గమనిస్తూనే ఉంటుంది. ఈ గమనించే కార్యక్రమంలో మనం మాట్లాడేటువంటి ప్రతి అంశాన్ని కూడా తప్పులుగా చూస్తూనే ఉంటారు. దయచేసి ఈ కార్యక్రమాన్ని గౌరవ సభ్యుడు మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ మీరు ఎందుకు బాధపడుతున్నారన్నారు. బాధ ఎందుకు నేను చాలా స్పష్టంగా చెప్పాను. మా బాధని వారు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తా ఉన్నాను. అధ్యక్ష, వారు ఇంకొక విషయం కూడా ఈ సభలో మాట్లాడుతూ గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఏమిటి గాంధీలు అని అడిగారు. అధ్యక్ష, చాలా బాధతో నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. మహాత్మా గాంధీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు. జాతిపితగా మనందరి చేత పూజింపబడతా ఉన్నాడు. అన్యాయంగా 6 మాసాల్లో తోటాలతో డే లైట్ మర్డర్ చేశారు అధ్యక్ష. ఆయన రక్తం ఈ భూమి పొరలో ప్రవహిస్తూ ఉంది అధ్యక్ష. శ్రీమతి ఇందిరాగాంధీ తను మరణించే ముందే ఒరిస్సా మహాసభలో చెప్పింది, నేను మరణించినా పర్వాలేదు, ఈ దేశ సమగ్రత సమైక్యత కోసం నా చివరి రక్తబొట్టు వరకు నేను పోరాడుతూనే ఉంటాను, ప్రతి రక్తబొట్టు ఈ దేశాన్ని కాపాడుతుందని చెప్పిన మాటలు ఇప్పటికి కూడా వినిపిస్తూనే ఉంటాయి చాలామందికి. ఆమె రక్తం కూడా ఈ దేశ సమగ్రత సమైక్యత కోసం ఈ భూమి పొరల్లో చింది ప్రవహిస్తూ ఉంది అధ్యక్ష. అట్లాగే రాజీవ్ గాంధీ అధ్యక్ష, ఈ దేశ విపత్కర పరిస్థితిలో ఉన్నప్పుడు పక్కనున్నటువంటి అనేక మంది కుట్రదారులు దేశం మీద దాడి చేస్తున్నప్పుడు ఈ దేశం కోసం నిటారుగా నిలబడి తన ప్రాణాలని అర్పించినటువంటి గొప్ప భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ. ఆయన రక్తం కూడా ఈ దేశ భూమి పొరల్లో పారుతూ ఉంది అధ్యక్ష. అటువంటి మహానుభావులను పట్టుకొని ఏమిటి వాళ్ళని ప్రశ్నించే పరిస్థితులు నేను అడుగుతా ఉన్నాను. ఒక్క నాయకుడు మీ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ దేశాన్ని ఏలేటువంటి ఏ నాయకుడైనా ఈరోజు ఒక్క నాయకుడు ఈ దేశం కోసం ఒక చిన్న రక్తం అయినా చిందించారా? ఈ దేశం కోసం త్యాగం చేశారా? త్యాగం చేసినటువంటి వాళ్ళని నువ్వు పొగడపోయినా అవమానకరమైనటువంటి మాటలు నిండు సభలో మాత్రం మాట్లాడకూడదు. చరిత్ర మనల్ని గమనిస్తూనే ఉంటుంది, చరిత్ర చూస్తూనే ఉంటుంది. ఈ చరిత్రలో మనం ఈ రకంగా మాట్లాడిన వ్యక్తులుగా నిలిచిపోకూడదని నేను చాలా స్పష్టంగా మహేశ్వర్ రెడ్డి గారు లాంటి విఘ్నులకి, ముఖ్యంగా ఆయన లెఫ్టిస్ట్ పార్టీ నుంచి వచ్చారు అధ్యక్ష. వాళ్ళ కుటుంబ నేపథ్యం లెఫ్టిస్ట్ క్యాపిటలిస్ట్గా మారి ఈరోజు రైటిస్ట్గా మారి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ వారి మూలాలు మాత్రం డెఫినెట్గా ఆయన గుండెని తట్టి కొడితే డెఫినెట్గా ఆనాడు మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం గొప్ప చట్టం అని డెఫినెట్గా అతను మాట్లాడతాడు అధ్యక్ష. అతని ఆత్మను అతను ప్రశ్నించుకోవాలని నేను స్పష్టంగా ఈ సభ ద్వారా వారి దృష్టికి తీసుకొని వస్తాను అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ సభలో ఉన్నటువంటి మనందరం సరే బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టీఆర్ఎస్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది నిరుపేద ప్రజల కోసం మాట్లాడాల్సినటువంటి ఈ అంశాన్ని గాలికి వదిలేసి కేవలం రాజకీయ అవసరాల కోసం లేకపోతే వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి అవసరాల కోసం సభను వదిలిపెట్టి, పేదలను వదిలిపెట్టి, తెలంగాణ ప్రజలను వదిలిపెట్టి వాళ్ళ సభ వదిలిపెట్టి బయటికి పోయారు. ఈరోజు నేను చింతిస్తూ ఉన్నాను. అటువంటి వాళ్ళు ప్రధాన ప్రతిపక్షంగా ఈ సభలో ఉన్నందుకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉపాధి హామీ పథకం పొందేటువంటి లబ్ధిదారుడు అందరూ ఈరోజు మౌనంగా రోధిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు సభలో మా గురించి ఏం మాట్లాడతారు? దయచేసి బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలుగా, నాయకులుగా ఈ చట్టాన్ని పక్క రాష్ట్రాలు, చాలా రాష్ట్రాలు ఒక తీర్మానం చేశాయి, ఏకగ్రీవ తీర్మానం చేశాయి అధ్యక్ష. ఈ చట్టాన్ని మార్చవద్దు, పాత చట్టం ఎట్లాగా ఉందో అట్లాగే ఉండాలని చెప్పి ఒక ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. చివరికి పంజాబ్ లాంటి రాష్ట్రంలో కూడా పంపించాయి, కర్ణాటక కూడా పంపించిందని అనుకుంటున్నాను నేను.
మనం కూడా ఏకగ్రీవంగా ఈ రాష్ట్రంలో అటువంటి తీర్మానం చేసి ఈ చట్టాన్ని కాపాడదాం, పేదల పక్షాన నిలబడదామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ అర్థం చేసుకొని చట్టం గురించి సౌహృదయంతో సహకరించవలసిందిగా మిత్రులందరినీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం, ధన్యవాదాలు. జనాబ్ మీరు జుల్ఫికార్ అలీ